గుర్తిస్తున్నాడല്ലോ చెప్పడానికి ముందరా ఆడికి ఎంత సార్ ఎంత ఇస్తావు 200 ఇచ్చు సార్ 200 ఇచ్చు సార్ మళ్ళీ ఈడ నిలబడినావు ఆడ నిలబడాలి కదా నేను ఇప్పుడే వచ్చినది సార్ అవునా ఏం పేరు పెద్ద మంచి జయన్న సార్ జయన్న ఏం చేస్తుంటావు మాడి చెట్లు పట్టుకున్నాం సార్ మాడి చెట్లు వ్యాపారం చేస్తాం చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి దర్శనే 6 hours later సీట్ బెల్ట్ వేసుకో ఇది మోగుతూ ఉంటది అందుకే హ్యాపీనే సార్ అట్ట కాదు నా లెక్క మెడకి వేసి చుట్టూ చుట్టూ అవతల నుంచి చుట్టాలి అట్ట కాదు ఇవతల నుంచి ఇవతల వెనకలు కూర్చుంటారు కదా వెనకలు కూర్చుంటారు కదా ఇప్పుడు మనది ఎవరు సార్ మాది అనంతపూర్ మీది మాది కొంగనపాడు ఇక్కడ ఎల్లుడి దగ్గర అవునా మాడతోడ పట్టినా ఇక్కడ మాడతోడ పోతున్నా సరే సమస్య వచ్చి పడింది సార్ ఇప్పుడు ఏం జరిగిందంటే నేను నా ఫ్రెండ్ మంద అవుతుంటే ఏం జరిగిందంటే అనుకోకుండా వాడికి నా మీద కోపం వాడు నేను ఫ్రెండ్సే ఇప్పుడు వాడిని గర్ల్ ఫ్రెండ్ నన్ను చూస్తుంది నాకు అట్లా నా ఫ్రెండ్ లవర్ కాబట్టి నేను అట్లా చూడలే ఆ అమ్మాయి నన్ను అట్లా చూస్తుంది నువ్వు చూడలేక చూస్తుంది ఇప్పుడు ఆ అమ్మాయి చాడీ లెక్కిచ్చింది అంటే నేను చెప్పేసా నా ఫ్రెండ్ కి నువ్వు ఇట్లా చేస్తున్నావు నా మీద కన్నేసినావు అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ముందు వీనికి చెప్పేసింది వాడు నాకు మందానికి అని పిలిచేసి నాతో కొట్లాడుకుంటాడు నేను ఇంకా మందులో ఉన్నాను కాబట్టి నేను కొట్టినాను ఇప్పుడు వాడు షీషా తీసుకున్నాడు నేను నన్ను ఎక్కడ తగులుతాడో నన్ను చెప్పేసి రోడ్డు పక్కన తాగుతుంది రోడ్డు మీద ఉరుకుతున్నా నేను ఎట్లా పోతున్నా లేదో వాడు నా వెనకలు వస్తున్నాడు ఆయిచర్ కొట్టేసింది చిడిపిచ్చాడు అయిపోయినాడు దాంట్లో నా తప్పేమని ఉందా తప్పేం లేదు నువ్వు కొడుకు దానికి వచ్చాడు ఉరికినావు నేను ఎప్పుడు వాడికి వచ్చిన ఆడిచర్ కొట్టింది లేదు అది కానీ ఆడపిల్ల నా మగదు లేదు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా కానీ నా తప్పు లేకుండా వాడు చనిపోయాడు అది కాకుండా వాడు నాకు రోజు కనిపిస్తుంటాడు 2 నెలలు అవుతుంది వాడు నాకు ఇంకా కనిపిస్తున్నాడు మరి ఎన్నికలో ఉన్నాడు వాడు ఏదో తేడాగా ఉందేంటి నాతో మాట్లాడరా అంటున్నాడు
వెళ్ళ నాకు ఎట్లో అనిపిస్తుంటది. నాకు రాత్రి పూట నిద్ర రాదు సరిగ్గా. ఆడు నిన్ను చంపేంత వరకు వదలను అంటున్నాడు. నా ఒళ్ళో కూడా వస్తా అంటున్నాడు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఆడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి బండిని తీసుకొని పోయి ఆడన్నా కంపల్లో దాంట్లో పాడేస్తుంటాడు. ఊకుండ్రా మీ ముందుకు వస్తున్నావు అంటున్నాడు వాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మాట్లాడండి ఒకసారి అంత. నా ఫ్రెండ్ వెనుకలో ఉన్నాడు, నాకు అనిపిస్తుంటాడు. ఒకసారి చెప్పు, ఈయన జోలికి రావకని చెప్పండి. నవ్వు ఆపుకుంటున్నావు కదా? సార్ కాదు కదా, వానికి సార్ ఎందుకు అంటున్నాడు అని. ఆయన జోలికి రావక బాబు అని చెప్పండి. మీరు ఫ్రెండ్షిప్ మంచిగా ఉండాలా. చెప్పండి, వాడిని నచ్చే చెప్పండి. రావకండి బాబు. అది యాక్సిడెంట్ ఎవరు చేసింది? చచ్చిపోయిన కారణం ఎవరు? అయితే రోడ్డు కదా, అదే చెప్పండి. అడుగు పోకండి బాబు. వాడిని చంపింది ఎవరు? ఐశ్వరుడు. అదే చెప్పండి. వాడిని నమ్ముతలేడు, నేనే చంపించిన అంటున్నాడు వాడు. చెప్పండి వాడిని చెప్పండి. ఎవరు నువ్వు చనిపోయినకి కారణం ఎవరు అంటే వానికి ఇట్లా చూడు స్టీరింగ్ గురించి చూపిస్తున్నాడు. చెప్పండి ఆయనకి. అన్నా బాబు షార్ట్ కట్ రావకండి బాబు. మీరు ఐశ్వరుడు చంపినాడు, రావకండి. చెప్తానే ఆపు బండి ఆపు. చెప్పడానికి వద్దా? వద్దు అని చెప్పండి. ఖచ్చితంగా సరే నేను చెప్తాను. సైడ్ కి ఆపుతా, రోడ్డు మీద వద్దు. చెప్తానే అంత కూడా సరే. ఇది తీసుకున్నావు, అంత కూడా సరే. ఇది తీసుకున్నావు, తెలుసుకుని చెప్తా. బయటకు వెళ్ళిస్తానంటే చెప్తారా? నేను చెప్తాను. చెప్పండి. చెప్తానే బండి బండి ఆపు. ఇది ఆపు. తెలుసు, డోర్ ఓపెన్ చేయి. నేను చేస్తాను ఇప్పుడు. వాడు చెప్తేనే ఓపెన్ అవుతుంది. బాబు చెప్పండి. ఓ బాబు, 2 నిమిషాలు. రెండే చచ్చిపోతుంటా. సరే ఆపుతా, దింతా. 2 మాటలు. ఇది తీసుకో. దిగిపో. ఓపెన్ చేసిన. ఇది 2 నిమిషాలు మాట్లాడు. 2 నిమిషాలు మాట్లాడు. పెద్ద మంచి 2 నిమిషాలు మాట్లాడు. యాదయ్యం లేదు, ఊకే తమాషా వేసినాను. 2 నిమిషాలు నిలబడు. నా దగ్గర యాదయ్యం లేదు, నీతో తమాషా వేసినాను. పెద్ద మంచి నిజం చెప్తున్నా, తమాషా చేసిన నీతో. గుర్తు తెలియని బండలో ఎక్కకూడదు, టాక్సీ బస్సులోనే పోవాలి.
ఇట్లా ఎక్కితే ఇది నిజమైతే ఏం చేస్తావు? అది సందేశం మెసేజ్ ఇస్తుంటా నేను, అంతే తప్ప నిన్ను ఎక్కడ తీసుకుపోతేలేని యా దయ్యం లేదు, ఏం లేదు. నీతో అంతా నేను తమాషా చేసిన. సర్రా ఇది తీసుకో, ఇది గిఫ్ట్, వీళ్ళు పంపిస్తుంటారు గిఫ్ట్, ఇది ఒక్కటి తీసుకో. పెద్ద మంచి చార్జ్ ఇదో నువ్వు తీసుకుంటే వెళ్ళిపోతా. సరే ఇట్లా నువ్వు కూడా చెప్పు, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అని చెప్పు. ఒక్క మాట చెప్పు, వెళ్ళిపోతా. గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దు అని చెప్పు. ఆవు 2 నిమిషాలు. A few moments later. ఈడ నిలబడు, ఈడ నిలబడు. ఇట్లా అను, గుర్తు తెలియని బండ్లు ఎక్కొద్దండి అను, అంతే. పనులు ఎక్కొద్దండి, టాక్సీ బస్సులోనే వెళ్ళండి. టాక్సీ బస్సులో వెళ్ళండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అన్న. అన్న ఇది వీళ్ళ తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్ అన్న, అంతే. నాకేమవుతుందన్నా? అలా ఒక్క ప్లీజ్ అన్నా చార్జ్ చేసుకో ప్లీజ్, తీసుకో అంతే. ఒక్క మంచిగా అవును, ఇది ఎక్కకూడదు కదన్నా. తెలక ఎక్కుతారన్నా. ఎక్కితే ఇట్లాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటే ఏం చేస్తావు? నేను ఆపకుండా బ్లేడ్ తీయడము, ఇంజక్షన్ ఆడిపోయి ఇంజక్షన్లు కూడా ఉంటాయి నా దగ్గర. ఇట్లాంటి ప్లాస్టిక్ ఇది, ఇట్లాంటివి చూపిస్తే నువ్వు నిజంగా ఇంకా కంగారు పడతావు. అట్లా అని చెప్పేసి ఎక్కకూడదు అని చెప్పేసి నేను మెసేజ్ ఇస్తుంటాను. ఇది ఒక్కటి గిఫ్ట్ తీసుకుంటాను. వీళ్ళు ఒప్పుకోరన్నా, మళ్ళీ తిడతారు అని. ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా గిఫ్ట్ అంటారు. అట్లా అని చెప్పేసి నేను వెనకలికే వెళ్తున్నాను. ఒకవేళ రావాలంటే రావచ్చు. ఏమొద్దన్నా ఇదండి ఒక నుంచి వెళ్ళొస్తాను. ఇంకోసారి మోసపోవద్దు, ఇంకో బండ్లు ఎక్కొద్దు, బస్సులోనే వెళ్ళు. సరేనా? ఓకే బాయ్ చెప్పేసి. మన వీడియో యూట్యూబ్ లో వస్తుంది చూడు. ఓకే గ్యాస్, చాలా కష్టపడి వీడియో అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఓకే గ్యాస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గ్యాస్, వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.